అది ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్‌గా సెలెక్ట్ అయినటువంటి వీళ్ళ చేతుల్లో లేదు. ఎవరు కెప్టెన్ గావాలి అనేది. కెప్టెన్ సపోర్టింగ్ టాస్క్ అన్నమాట ఇది. ఒక రకంగా చెప్పాలంటే మనం ప్రోమోలో గూడా చూడొచ్చు. ఇది రైల్ బోగీకి సంబంధించినటువంటి టాస్క్. రైలు బోగీలోనేమో వీళ్ళు కెప్టెన్సీ కంటెండర్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కి కూర్చుంటారు. ఎవరైతే బజర్ మోగుతదో వాళ్ళు ఫస్ట్ ఎవరైతే వెళ్లి ఆ రైలు ఇంజిన్‌లో కూర్చుంటారో లోకో పైలట్‌గా ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు ఎవరిని తీసేయాలి అనే నిర్ణయం వాళ్ళ చేతుల్లో ఉందంట. ఆ రకంగా ఈ టాస్క్ జరిగింది. ఈ టాస్క్‌లో ఫస్ట్ మనం అనుకున్నట్టుగానే బర్నీ గారు ఔట్ అయ్యారు. దాని తర్వాతకి దివ్య నిఖిత ఔట్ అయింది. తర్వాతకి థర్డ్ ప్లేస్‌లో గనక మనం చూసినట్లయితే సుమన్ శెట్టి గారిని ఔట్ చేశారు. ఫోర్త్ ప్లేస్‌లో గనక చూస్తే ఫోర్త్ ప్లేస్‌లో రీతుని తీసేశామనే ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడొస్తుంది. నిన్న ఫోర్త్ ప్లేస్‌లో ఇమాన్యుయల్ అని చెప్పారు. ఇప్పుడైతే రీతును తీశారు. అది సాయి శ్రీనివాస్ వచ్చైతే రీతుని తీసేశారంట. తర్వాతకి ఫిఫ్త్ ప్లేస్‌లో గనక చూస్తే ఇక తనుజ అండ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరున్నారు. వీళ్ళిద్దరున్నప్పుడు ఆ లాస్ట్ బజర్ రౌండ్‌లో వచ్చి ఇంజన్ ఎక్కి కూర్చున్నది దివ్య నిఖిత గారంట. దివ్య నిఖిత గారు లాస్ట్ రౌండ్‌లో ఆమె లోకో పైలట్‌గా ఉన్నారు కాబట్టి ఆమె వచ్చి తనుజ నువ్వు రేషన్ మేనేజర్‌గా ఉన్నప్పుడే నిన్ను తట్టుకోలేకపోయినాం హౌస్ మొత్తం గూడా. నువ్వు చేసిన అంత స్ట్రిక్ట్‌కి ఇప్పుడు కెప్టెన్ అయితే ఇంకా ఇబ్బందులు అయితాయేమో అని నాకనిపిస్తుంది అని చెప్పేసి ఫైనల్‌గా తనుజని తీసేసింది దివ్య నిఖిత అంట. ఫైనల్‌గా కెప్టెన్ అయింది 9వ వారం. ఆహ్, ఇమాన్యుయల్ గారనైతే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. రియల్లీ సారీ. ఫస్ట్ మనకొచ్చిన ఇన్ఫర్మేషన్‌లో కొంత క్లారిటీ నాకిప్పుడు తెలియక నిజంగా బాధ అనిపించింది. అరే! అనవసరంగా ఇంకొంచెం టైం వెయిట్ చేసి చెప్పుంటే బాగుండేదేమో అనిపించింది గానీ, ఎందుకంటే చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు ఫస్ట్ టైమ్ గదా అయ్యేది. అంటే రెండోసారి, మూడోసారి ఆయన కెప్టెన్ కాదు గదా! కొంచెం ఎర్లీగా ఇద్దాం అప్డేటు వచ్చింది. ఎప్పటిలాగానే వచ్చింది. ఇంతకుముందు గూడా దివ్య గారు ఎట్లయ్యారో, ఇమాన్యుయల్ ఇలా అందరూ ఎలా వస్తుందో ఇన్ఫర్మేషన్ అదే విధంగా వచ్చింది. కానీ టర్న్‌లు, ట్విస్ట్‌లు అని అయితే ఇవాళ మార్నింగ్ ఆ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని పరంగా రియల్లీ సారీ. ఆహ్, ప్రెజెంట్ మనకి ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇది గూడా కరెక్టో కాదో తెలియదు. మళ్ళీ టర్న్, ట్విస్ట్ అంటే ఏం చేయలేం. కానీ ప్రెజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే దివ్య నిఖిత గారు వచ్చి లాస్ట్ రౌండ్‌లో ఉన్నటువంటి ఇమాన్యుయల్ అండ్ తనుజలో తనుజని తీసేశారంట. ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యారనే సమాచారం అయితే వచ్చింది.